చికెన్ గోంగూర వండుతున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను, గోంగూర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కావలసినంత కారం, గోంగూర కదండి కొంచెం కారం వేసినా పర్లేదు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్, పుదీనా, కొత్తిమీర, కొంచెం పండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇది శుభ్రంగా కలిపెట్టుకోవాలండి. బాగా కలిపెట్టుకున్నానండి. మసాలాలు అవి స్టవ్ వెలిగించి చికెన్ పెట్టాలి. చికెన్ మునిగే వరకు వాటర్ అండి. మూత పెట్టేయాలి ఉడికే వరకు. లేదండి కొద్ది కొబ్బరి, కొంచెం టమాటా మొత్తం మిక్స్ చేయాలి. చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది. మొత్తం ఉడుకుతున్న చికెన్లో వేసేయాలండి. ఈ చికెన్ వాటర్తో బాగా ఉడకాలండి. నీళ్ళు చాలా దగ్గరకు వచ్చేయాలి. గోంగూర అండి వెలిగించి బాగా ఉడికించాలండి. కొద్దిగా వాటర్ వేయాలి ఉడకడానికి. ఉడకబెట్టిన గోంగూర అండి చీలు వేసుకోవాలి. వేసి పెట్టుకున్న గోంగూర, చికెన్ బాగా ఉడికిందండి. మిక్సీ చేసుకున్న గోంగూర అండి. ఈ గోంగూర చికెన్లో వేసేయాలి. గోంగూర చికెన్ కూర రెడీ అయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. అన్నంకి చపాతీకి అంత బాగోదులేండి, బాగుంటుందని నేను చెప్పలేను. నేనైతే ఇది అన్నానికి తింటానండి. చాలా టేస్టీ కర్రీ అండి. చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ని. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టేస్టీ గోంగూర చికెన్ రెడీ అండి. ఇది బ్రౌన్ రైస్ బాగుంటుందండి, వైట్ రైస్ బాగుంటుంది.